హైడ్రా పేరు వింటేనే అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. డబ్బు దర్భాన్ని ప్రదర్శిస్తూ తమ పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ స్థలాలను దర్జాగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారు హైడ్రా పేరు వింటేనే వారి గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో ఖాళీ స్థలం కనపడితే చాలు, అది ప్రభుత్వ స్థలమా లేక ప్రైవేటు వ్యక్తులు దానే తేడా లేకుండా చివరికి శ్మశాన వాటికలను కూడా వదలకుండా కబ్జాలు చేశారు. కానీ హైడ్రా వచ్చిన తర్వాత వారి ఆటలో ఆగడం లేదు. అక్రమార్కులకు సింహ స్వప్నంగా నిలిచిన హైడ్రాను ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా వచ్చిన తర్వాత కబ్జాలు చేయాలంటేనే జంకుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ పెద్ద చెరువు పటాన్చెరులో సర్వే నిర్వహించి బఫర్ జోన్ FTL పరిధిలోని నిర్మాణాలు చేపట్టారా అని వాటి రికార్డులను పరిశీలించి గతంలో ఆయా చెరువులు, కుంటలు, నాలాల విస్తీర్ణం ఎంత మేరకు ఉండేది, ప్రస్తుతం ఎంతవరకు కూడా కబ్జా గురైందనే విషయాలను కూలంకషంగా పరిశీలించి చర్యలు చేపడుతున్నారు. కబ్జా చేసిన అక్రమార్కుల నిర్మాణాలను చేపట్టారని తేలితే అయితే ఏ స్థాయిలో రాజకీయ నాయకులైనా సామాన్యులైనా తేడా లేకుండా పెద్ద పెద్ద బహుళ సంస్థలు కూడా భవనాలు, జిల్లాలో చివరికి ప్రాపర్టీ గోడాలను కూడా సైతం వదలకుండా JCB బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇటీవల కాలంలో పటాన్చెరు నియోజకవర్గ అమీన్పూర్లో ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను స్థానికులు ఫిర్యాదులతో నేలమట్టం చేశారు. అదేవిధంగా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో గాయత్రి వెంచర్ నిర్వాహకులు పార్కు స్థలాన్ని కబ్జా చేసి చెడు ఏర్పాటు చేశారని వారి ఫిర్యాదు చెందడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి షెడ్డును కూల్చివేశారు. హైడ్రా అనేటువంటిది చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావితరాలకు, సమాజానికి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి హైడ్రా అంటే మన సమాజం ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు కానీ, ఇవన్నీ పార్కులు కానీ ఇవన్నీ రక్షించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించినప్పుడు చాలామంది అవాకులు చెవాకులు చాలా రకమైన విమర్శలు చేసేటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడు మేము కోరుతున్నాం ఏంటంటే, సంగారెడ్డి జిల్లా వాస్తవం కోరుతున్న ఏంటంటే, సంగారెడ్డి జిల్లా కూడా ఈ హైడ్రా రావడం వస్తే ఏంటంటే చెరువులను మనం రక్షించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, దాంతో నాలను రక్షించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే కబ్జాలకు గురైనాయో అవన్నీ కూడా వెలికి తీసి భావితరాలకు కూడా మంచి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా నమ్ముతున్నా. ఆ దశ కూడా సంగారెడ్డి జిల్లాలో కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మన హైదరాబాద్లో జరిగిన 3,500 చెరువులను కూడా దానికి సంబంధించినటువంటిది ఎక్కడ కూడా కబ్జా కాకుండా, ఎందుకంటే చెరువు లేకపోతే చెరువులను, కుంటలు కూడా అన్నీ కూడా మొత్తం కబ్జాకు గురైతే రాబోయే రోజుల్లో నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, గ్రౌండ్ వాటర్ కూడా ఉండదు, చాలా రకాలైనటువంటి ప్రకృతికి విరుద్ధంగా పోయేటువంటి పరిస్థితి కనుక, ప్రకృతి వినాశనం అయ్యేటువంటి పరిస్థితి కనుక దాని నుంచి విముక్తి కావాలంటే చెరువులను రక్షించుకుందాం, నాలాలను రక్షించుకుందాం, ప్రభుత్వ స్థలాన్ని కూడా రక్షించుకునేటువంటి దానికి బహుత్తరమైనటువంటి ప్రణాళిక. దీనికి ఏ రకమైనటువంటి ప్రజలు కూడా దీనికి సంపూర్ణ మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మన సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం నిజంగా చెప్తున్నా కదా చాలా అద్భుతమైనటువంటి ప్రాంతమైనటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా నేను సంగారెడ్డి వాస్తవ్యంగా నేను పూర్తిగా దీన్ని స్వాగతిస్తున్నాను. హైడ్రా విషయానికి వచ్చేసరికి రాజకీయ నాయకులే కొన్ని వందల ఎకరాలు కబ్జాలు చేసుకొని ఇలా FTL లోపట కానీ, బఫర్ జోన్ లోపట కానీ కట్టుకున్న ప్రాపర్టీలు ఎవరి ఉన్నాయి. మొత్తం అధికార పార్టీ కాకుండా గతంలో అధికార పార్టీ 10 సంవత్సరాలు పాలన చేసి ఆ 10 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరికి ఇష్టానుసారమైనటువంటి పర్మిషన్ ఇచ్చింది కనుక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కట్టుకోవడం జరిగింది. పర్మిషన్ ఇచ్చింది నువ్వే, కూరగొట్టుకోమని చెప్తున్నావు నువ్వే. గతంలో ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీ సమావేశం లోపట గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పారు, హైడ్రా అనేది అందరికీ సమానమే ఉంటుంది, గవర్నమెంట్ భూముల లోపల ఎవరు కట్టొద్దు అని చెప్పేసి అన్నాడు. కానీ ఇలా ఉన్నదంతా BRS పార్టీ వాళ్ళది మాత్రమే ఎక్కువ ఉన్నది, మామూలు ప్రజలందరిది చాలా తక్కువ ఉన్నది. కనుక సామాన్య ప్రజలది ఎవరిదైతే ఈరోజు హైడ్రా లోపల కూలగొడుతున్నారో వాళ్లకు ఇందిరమ్మ పథకం కింద ఖచ్చితంగా ఇండ్లు కట్టిస్తా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మీడియా లోపల చెప్పడం జరిగింది. ఇది మీరు విన్నారో మీకే, మీ విజ్ఞతకే వదిలివేద్దాం. మీరు చేసినటువంటి ప్రభుత్వం వలన ఇప్పటి వరకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం రాలేదు గత 10 సంవత్సరాల నుంచి.